ప్రియమైనటువంటి వాళ్ళారా, యోబు గ్రంథంలో ప్రార్థనలని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలోని ప్రార్థనలు అనే అంశం ఆధారంగా ఇప్పటి వరకు అన్ని గ్రంథాల్లో నుంచి ఎవరెవరు ప్రార్థన చేశారు, ఎలా ప్రార్థన చేశారు, ఈ విషయాలన్నీ నేర్చుకుంటూ వచ్చాం. గతసారి మనం వాక్యం ధ్యానం చేసుకున్నప్పుడు నెహెమ్యా గ్రంథంలోని ప్రార్థనలు చివరిగా ధ్యానించాం. మీ సందేహం వస్తుంది, నెహెమ్యా అయిపోయిన తర్వాత పక్కనే ఏముంటుంది? ఎస్తేరు గ్రంథంలో ప్రార్థనలు ఏమైనాయి, యోబు గ్రంథానికి వెళ్ళిపోయారు పాస్టర్ గారు అని మీరు అనుకుంటారు. ఎస్తేరు గ్రంథంలో ఒక్క ప్రార్థన కూడా లేదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే పదమే లేదు. మీరు చదివితే ఇంటి దగ్గరికి వెళ్ళి 10 అధ్యాయాలని తీక్షణంగా చదివితే ఎస్తేరు గ్రంథంలో యెహోవా దేవుడు అనే పదాలే కనపడవుతాయి. మరి ఎస్తేరు గ్రంథంలో ఎవరు భక్తిపరులు లేరా అని అంటే ఉన్నారు. తమ ప్రజల ఎడల, తమ దేశం పట్ల, తమ దేవుని పట్ల తీవ్రమైన వైరాగ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. మొర్దెకై, ఎస్తేర్ ఇలాంటి వాళ్ళు. వాళ్ళ చరిత్రను మనకి చెప్పడానికే ఎస్తేరు గ్రంథం రాయబడింది. అందులో ప్రార్థనలు లేనంత మాత్రాన ప్రార్థనా పరులు లేరు అని అర్థం కాదు. వాళ్ళు కూడా ప్రార్థించారు, కానీ బైబిల్ గ్రంథంలో వాటి ప్రస్తావన లేదంతే. కనుక నేను యోబు గ్రంథంలోనికి వచ్చాను. యోబు గ్రంథంలో 42 అధ్యాయాలు ఉన్నాయి. 10 ప్రార్థనలు ఉన్నాయి. ఎన్ని ప్రార్థనలు? 10 ప్రార్థనలు. ఈరోజు మొదటి ప్రార్థనని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 20-21 వచనాలు ఇందాక చదువుకున్నాం మనం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లన్నాడు: నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. ఇది ఆయన ప్రార్థన. యోబు అనే మన పితరుని గురించి బైబిల్ గ్రంథం ఇలా చెప్తుంది: అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడును, చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఇంకొకడు లేడు. 1వ అధ్యాయం 8వ వచనంలోని మాటలు మనం చూసాం. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అంటే, మనలాంటి మనిషి ఇంకొక మనిషికి సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యానికి విలువ ఉండదు. అందుకని మన వాళ్ళు ఏమంటారంటే పెళ్ళికి ఎందుకు సాక్ష్యమా అని అంటారు. ఎవరన్నా ఇంకొకరి గురించి చెప్పడానికి వెళ్తే అంటే ఒక మనిషి సాక్ష్యానికి విలువ లేదు. కానీ ఈ సాక్ష్యం సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు కనుక అది నమ్మదగిన సాక్ష్యం. రెండోది, మనుషులతో చెప్పట్లా ఈ మాట, దేవదూతలందరి సమక్షంలో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత గొప్ప పితరుడు మనకు మాదిరిగా ఉన్నాడు. ఇతను దైవ భయం కలిగిన వాడు అయినప్పటికీ కూడా తన హృదయం పగిలిపోయేంత వేదన, శ్రమను అనుభవించాడు. భక్తి కలిగిన వాడు, దేవుడే సాక్ష్యం చెప్పాడు.
అయినా కూడా హృదయం పగిలేంత వేదనని, శ్రమని తన శరీరంలోనూ తన మనస్సులోనూ జీవితంలోనూ అనుభవించిన వాడు యోబు. అంతేకాదు యోబు యొక్క శ్రమలను మనం చూస్తే తనకి ఈ శ్రమ ఎలా సంభవించింది అనేది యోబుకే ఆశ్చర్యం. ఇంత కష్టం నాకు ఎందుకు వచ్చింది అనే విషయంలో యోబుకే ఆశ్చర్యం, అర్థం కాని విషయం. అందుకని యోబు దేవుడిని అడుగుతున్నాడు, దేవా నా ముందర నువ్వు ఉంటే నాకెందుకు ఈ కష్టం పెట్టావని నేను అడుగుండేవాడిని. కానీ నువ్వు నా కళ్ళ ముందు నీతో ఏదన్నా మాట్లాడాలంటే సమస్య ఏంటో తెలుసా? ఒక మనిషితో నేను మాట్లాడాలంటే నా భావం, నా భాష, నా వేదన అతనికి అర్థం అవుతుంది. అంతేకాకుండా వాడు కూడా నా వంటి మనుషుడే కాబట్టి నేను ఎంత నీతిపరుడు అనేది వాడికి చెప్తే వాడు తెలుసుకుంటాడు. కానీ నీతో నేను అలా చెప్పలేను. ఎందుకంటే నేను ఎంత నీతిగా బ్రతికినా కూడా నువ్వు ఏదో ఒక తప్పు కనిపెడతానే ఉంటావు నా జీవితం అని అంటాడు. అందుకనే యోబుకి అర్థం అవట్లా, ఎందుకు నాకు ఇంత బాధ? సాధ్యమైనంత వరకు భయభక్తులు కలిగే బ్రతుకుతున్నానే, వీలైనంత వరకు యథార్థంగానే ఉంటున్నానే, అయినా సరే నాకెందుకు ఇంత బాధ అని నివ్వెరపోయాడు యోబు. తన శ్రమల అనుభవం ఎందుకు వచ్చింది అనే రహస్యాన్ని గమనించడానికి అతని మనస్సు మందగించిపోయిందంట. ఆలోచించి 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 మీ భాషలో చెప్పాలంటే మైండ్ బ్లాక్ అయిపోయింది యోబు. అందుకనే మస్తిష్కం మందగించను అని రాసుకున్నాను నేను నా నోట్స్. మనసు పనిచేయడం ఆగిపోయింది, మెదడు పనిచేయడం ఆగిపోయింది. ఆలోచించి 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 జవాబు తట్టక మందగించేస్తుందంట మెదడు. ఇన్ని పరిస్థితుల మధ్యలో కూడా వాక్యం చెప్తుంది, యోబు దేవుణ్ణి ఘనపరిచాడు. హల్లెలూయా. యోబు దేవుణ్ణి ఘనపరిచాడు. ఇన్ని పరిస్థితుల మధ్యలో దేవుణ్ణి ఘనపరచడం అంటే మామూలు విషయం కాదు. వాక్యంలో మనం చదివాము, ఏం చెప్తున్నారంటే యోబు లేచి తన పై వస్త్రాలు చింపుకున్నాడు, తల వెంట్రుకల్ని గొరిగించుకుంది, గుండు చేసేసుకున్నాడు. గుండు చేసుకొని నేల మీదంట సాగిల పడిపోయాడంట. మీరు ఎప్పుడన్నా సాగిల పడి ప్రార్థన చేశారా? చేయలేదు కదా. బాగా దుఃఖం వచ్చింది, భరించలేనంత బాధ వచ్చింది. మోకాళ్ళు వంగడానికి ఒళ్ళు సహకరించినప్పుడు కింద పడి దొల్లుదాం అని అనిపిస్తుంది. అంత బాధ అనిపించినప్పుడు సాగిల పడి నమస్కరిస్తాడు. యోబు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. సాగిల పడిపోయి నమస్కారం చేస్తున్నాడు. తన బాధ ఎంత యథార్థంగా ఉందో దేవునికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. భరించలేనంత బాధ. నేను అనారోగ్యంగా ఉండేటప్పుడు మోకాళ్ళు వేసే పరిస్థితి లేదు నాకు. కనుక నా ప్రార్థన అంతా సాగిన పడే, కొన్నిసార్లు వెలికిల పడి, కొన్నిసార్లు బోర్ల పడి ప్రార్థించడం తప్ప ఇంక వేరే దారి లేదు. ఎందుకంటే ఆయన ఒక్కడే స్వస్థపరచగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఆయన తప్ప ఇంకెవరు మనల్ని స్వస్థపరచలేరు. ఆయన వైపు చూస్తే ఎటువంటి కష్టమైనా సరే యథార్థ హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థపరిచేటువంటి దేవుడు. భరించలేనంత బాధ వచ్చినప్పుడు మామూలుగా మనమైతే ఏం చేస్తామంటే దేవుడిని దూషిస్తాం, దేవుడిని తిడతాం. ఎందుకు నాకు ఇంత బాధ పెట్టినాం? ఏమి నేను ఆదివారం చర్చికి రాకుండా ఏమన్నా ఆగుతున్నానా? లేదు. బుధవారం కుటుంబ ప్రార్థనలకు రాకుండా ఆగుతున్నానా? లేదు. శుక్రవారం ప్రార్థనలకు వెళ్లకుండా ఆగుతున్నానా? లేదు. వాక్యం రోజు చదువుకోకుండా మానేస్తున్నానా? లేదు. మరి ఎందుకు నాకు ఇన్ని కష్టాలు పెట్టావు అని దేవుణ్ణి అడుగుతాను. ఒక ఆవిడ అడిగింది, రూతు గ్రంథం 1వ అధ్యాయం 20-21 వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 20-21 వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం తర్వాత రూతు గ్రంథం చదువుకోకముందంట పెసలు అంటున్నాడంట. చదువుకున్న తర్వాత పెసలు అంటుంటా. చదువు 1వ అధ్యాయం 20-21 వచనం. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసాను కనుక నన్ను నయోమి అనక మారా అనండి. ఎవరంట దుఃఖం కలుగజేసింది? సర్వశక్తుడు దుఃఖం కలుగజేశాడంట. ఎలోహిం దేవుడు, ఎల్ షడాయ్ దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆవిడకి దుఃఖాన్ని కలుగజేశాడంట. బాధ వచ్చినప్పుడు ఎవరి మీద చెప్పేస్తున్నామే? దేవుడి మీద. బాధ వస్తే ఎవరి మీద? పరిస్థితులు ఈరోజు ఎలా తయారైపోయాయంటే ఇంట్లో భార్య భర్తలు అనుకుంటారు. ఆదివారం ఇద్దరు తెచ్చుకెళ్ళారు, ఆ మూలొకరు ఈ మూలొకరు కూర్చుంటారు. కారణం ఏంటంటే సర్వశక్తులు నాకు దుఃఖాన్ని కలిగించి. ఆదివారం రోజు దేవుని సన్నిధిలో ఉండాల్సిన రోజు. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, బాధ అయినా ఏది ఉన్నా దేవుని సన్నిధిలో ఉండాల్సిన రోజు దేవుని సన్నిధిలో ఉండాలి. కానీ మా అమ్మ రూతు కూడా ఇలాగే చెప్తుంది. దేవుడు ఆశీర్వదించి బెత్లెహేములో ఉండమని మంచి పొలాన్ని, స్థలాన్ని, ఇంటిని అన్నింటినీ ఇస్తే అన్నీ వదిలేసి మూట కట్టుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోయి అక్కడ బ్రతికిందంట. అన్నీ పోగొట్టుకొని తిరిగి ఇంటికి వచ్చింది. వచ్చి నలుగురు అమ్మలక్కలు అడిగితే, అమ్మ నయోమి ఎట్లున్నావు, బాగున్నావా అంటే ఏం చెప్తుంది? మా బాగేం బాగులే అమ్మ, దేవుడిని వదిలేసిపోయిన తర్వాత ఈ కష్టాలు వచ్చాయి అని అనకుండా, మా బాగేం బాగులే అమ్మ, ఆ దేవుడు మమ్మల్ని సల్లంగా చూస్తే కదా అని. మనకు కష్టం కలిగితే బాధ ఎవరి మీదంట? దేవుడి మీదే. మనకు కన్నీళ్ళు వస్తే బాధ ఎవరి మీద? దేవుడి మీదే. ఇంట్లో పిల్లి మీద కోపం వచ్చినా దేవుడి మీదే, పిల్ల మీద కోపం వచ్చినా దేవుడి మీదే. ఇది మన పరిస్థితి. ఆమె అలాగే చెప్తుంది. 21వ వచనం చదవండి. నేను సమృద్ధి గలదాన్ని వెళ్ళాను. ఎవరంట? ఖాళీ చేతులతో పంపించేశాడంట. ఎవరు? దేవుడు. అమ్మా, దేవుడు ఎప్పుడైనా ఖాళీ చేతులతో పంపిస్తాడా? యేసయ్య దగ్గరికి ఎంతమంది వచ్చినారు? వచ్చిన వాళ్ళు ఎవరైనా ఖాళీ చేతులతో ఆశీర్వాదం పొందకుండా తిరిగి వెళ్ళారా? ఎలా? ఈవిడ చెప్తుంది, యెహోవా నన్ను ఖాళీ చేతులతో పంపించాడు వెనక్కి. ఇంకా మీరు నన్ను నయోమి అని ఎందుకు పిలుస్తున్నారు? దేవుడు నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికారు. ఎవరంట సాక్ష్యం చెప్పింది? అక్కడ ఏమని చెప్పాడు? యోబుని గురించి, నా సేవకుడు, నీతిమంతుడు, యథార్థపరుడు, భయభక్తులు కలిగిన వాడు అని చెప్పాడు. ఏడుకొచ్చి ఈమెం చెప్తుందో తెలుసా? దేవుడు విరుద్ధంగా సాక్ష్యం పలికాడు. ఏమిటా విరుద్ధమైన సాక్ష్యము? నా పేరు నయోమి, నా జీవితం మధురంగా ఉండింది ఇక్కడ ఉన్నప్పుడు, కానీ
అక్కడి నుంచి తిరిగి దేవుడు నన్ను ఎలా తీసుకొచ్చాడు? ఇక్కడికి ఖాళీ చేసి తీసుకొచ్చాడు. ఇప్పుడు జీవితం అంతా చేదే, జీవితం అంతా చేదే. దేవుడు నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికించాడు. సర్వశక్తుడు నన్ను బాధ పెట్టాడు. సర్వశక్తుడు ఏం చేశాడంట? బాధ పెట్టాడు. ఇది మన ఆలోచనలుగా. యోగు ఏమంటున్నాడో చూసారా? నాకు కలిగినవన్నీ ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు. దేవుడిని ఒక్క మాట కూడా దూషించలేదు అని రాశారు. ఆ వాక్యం చివరిలో 22వ వచనంలో, ఈ సంగతులలో ఏ విషయమందును యోగు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని రూపు నయోమి మాట్లాడినట్లుగా యోగు మాట్లాడటం. దేవుడే చెప్తున్నాడు ఆ మాట. ఏ పాపము చేయలేదంట మాటతో. అన్ని బాధల్లో, అన్ని కష్టాల్లో కూడా దేవుడిని ఒక్క మాట అనలేదంట. ఎంత యథార్థపడ్డో, ఎంత భక్తి కలిగినటువంటి వాడు. బాధల్లో కూడా దేవుడిని స్తుతించాడు. ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే, నేను కాలేపు వాళ్ళ ఇంట్లో వాక్యం చెప్పుకుంటున్నప్పుడు చెప్పాను ఈ మాట. యోగు భార్య వచ్చి పక్కన కూర్చొని ఏమనింది? 24 గంటలు దేవుడు దేవుడు దేవుడు, ఈయన వేరే ధ్యాస లేదా నీకు? సరే, ఇన్ని రోజులు బాగానే ఉన్నావు, దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, బాగానే ఉంది. సడన్గా ఇప్పుడు బాగా రాకపోతే వచ్చేసింది. సడన్గా ఇప్పుడు ఆస్తులన్నీ పోయినాయి. సడన్గా కుమారుడు కుమార్తెలు అందరూ చనిపోయారు. ఎంత విపత్తు ఇంట్లో జరిగితే కూడా నువ్వు ఇంకా 24 గంటలు భక్తి, దేవుడు, యథార్థత ఏ మాటలు బతుకుతా ఉన్నావు ఏంటి? దీనికంటే ఆ నయోమి చేసినట్టు నువ్వు కూడా దేవుడిని దూషించి చచ్చిపోరా. యోగు ఎంత నీతిపరుడు, ఎంత భక్తిపరుడు అంటే ఆయన చెప్తున్నాడు. దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు అనుభవించవుగా, అన్నిటితోటే శ్రమను కూడా ఇచ్చాడు, అనుభవించు. నేను మనం చెప్పినట్లు ఆయన ఇస్తుంటేనేగా తింటున్నాం, ఆయన ఇస్తుంటేనే కదా త్రాగుతున్నాం, ఆయన ఇస్తుంటేనే కదా కట్టుకుంటున్నాం, ఆయన ఇస్తుంటేనే కదా పెట్టుకుంటున్నాం. మరి శ్రమనిచ్చినప్పుడు మాత్రం ఆయన వదిలేస్తే ఎలా? అదే యోగు చెప్తున్నాడు. సంతోషం, బాధ రెండింటినీ దేవుడే ఇస్తాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోండి. సంతోషాన్ని ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు బాధ ఇచ్చాడు, దాన్ని కూడా తీసుకుంటాడు ఒకరోజు. హల్లెలూయా. యెహోవా ఇచ్చెను, యెహోవా. ఎందుకంటే గొప్ప భక్తి ఎవరైనా మనం చూడగలమేమో నేను అనుకోను. యోగు తన భార్యకి ఇచ్చినటువంటి జవాబు ఆయన భక్తిని మనకు తెలియజేస్తుంది. దేవుని చిత్తం, దేవుని జ్ఞానం, ఈ రెండింటినీ చూసినటువంటి యోగు దేవుని యొక్క సాగిలపడ్డాడు, ప్రణమిల్లాడు అని చెప్తాను. యోగు అలాంటి మనస్తత్వాన్ని కృపగా దేవుని దగ్గర నుంచి పొందాడు. సంతోషం ఇస్తేనే దేవునితో ఫ్రెండ్షిప్, లేకపోతే లేదా? అది కాదు నా క్యారెక్టర్. ఎట్లాంటి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తిత్వం మనలో డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మనం ప్రార్థనా పరులమైతేనే అది సాధ్యం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత ప్రార్థనా పరుడు కాకపోతే యోగు ఈ మాటలు చెప్తాడు. ప్రార్థన వినయాన్ని నేర్పిస్తుంది.
ప్రార్థన వినమ్రమైన మాటలు మాట్లాడడాన్ని నేర్పిస్తుంది. ప్రార్థన వివేకాన్ని ఇస్తుంది. ప్రార్థన విధేయతనిస్తుంది. ప్రార్థన దేవుని చిత్తాన్ని చూడడం మనకి నేర్పిస్తుంది. ఎప్పుడైతే మనము మోకాళ్ళకి దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలు పెడతామో మీరు ఎలా తయారవుతారంటే, ఒక గద్ద ఎలాగైతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి చూస్తుందో అలా ఉంటారు. ప్రార్థన లేకపోతే ఇలా కింద మీకు వెనకాల ఏమో తెలుస్తుందా? ఇటువైపు తిరిగి ఉన్నారుగా, వెనకాల ఏమన్నా తెలుస్తాయా? బయట ఎవరు వస్తున్నారో తెలుస్తున్నారా? మీరు ఒకవేళ అటు తిరిగి కూర్చున్నా కూడా బయట ఎవరు వస్తున్నారో మీకు తెలుస్తుందా? ఎందుకంటే మీరు ఈ స్థితిలో నాకు కనబడుతుంది. ఎందుకంటే నేను ఈ స్థితిలో మనం ప్రార్థన చేస్తే రెక్కలు కట్టుకొని పైకి ఎగిరినటువంటి గద్ద స్థానంలో మనం ఉంటాం. అక్కడి నుంచి చూస్తాం. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఏంటంటే, నేను ఒకసారి షిల్లాకి వెళ్ళాను దేవుని వాక్య పరిచయం చేయడానికి. మీకు అందరికీ తెలుసు. అప్పుడు విమానంలో చెన్నై నుంచి బయలుదేరి కోల్కతాలో చోట ఆగి ఆ తర్వాత గౌహతికి వెళ్ళాలి. నాకు ఫస్ట్ టైం విమానం, మొదటిసారి. టికెట్ ఇచ్చి ఆవిడ అడిగింది, నాకు కిటికీ పక్కన కూర్చుంటావా అని అడిగింది. కూర్చుంటావా కానీ నాకు భయంగానే ఉంది. ఎందుకంటే కిటికీ పక్కన పైకి గాలిలోకి ఎగిరితే ఎట్లా ఉంటుంది? ఇంకేం ఆధారం ఉండదు కదా మనకు. కిటికీలో నుంచి ఎక్కడో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ధైర్యంగా నేను చూడాలి, పైకి వెళ్తే అలా ఉంటుందో చూడాలి. ఉంది విమానం, పైకి వెళ్తా ఉంది. విమానం క్రింద ఉన్నప్పుడు విమానాశ్రయం మాత్రమే కనబడింది చుట్టూ. విమానం పైకి వెళ్ళిన తర్వాత కొంతవరకు సిటీ కనబడింది. ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత చెన్నై బీచ్ అంతా కనబడింది. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత భూమి ఇలా రౌండ్గా కనబడింది. అంతా మనం పైకి వెళ్తున్న కొలది అనేక విషయాలు చూడగలుగుతాం. ఆత్మీయతలో, ప్రార్థనలో మనం పైకి వెళ్తూ ఉన్న కొలది, నువ్వు ప్రార్థిస్తూ ఉన్న కొలది నీ ఆత్మ అంట రోజు రోజుకి పైకి వెళ్ళిపోతుందంట. నువ్వు ఎంత పైకి వెళ్తావో అన్ని గొప్ప విషయాలు చూడగలుగుతావు. అది ప్రార్థనలో ఉన్న గొప్పతనం. యోబు పక్షిరాజు కంటే ఎత్తైన స్థానంలో ఎగురుతూ ఉన్నాడంట ప్రార్థిస్తున్నప్పుడు. అందుకనే యోబుకి అర్థమైంది, యోబు భార్యకు అర్థం కాదు. కారణం ఏంటంటే యోబు చూశాడు, ఇవన్నీ దేవుడు ఇస్తూ ఉంటాడు, తీసుకుంటూ ఉంటాడు, మా డబ్బులు వస్తాయి పోతాయి, పొలాలు వస్తాయి పోతాయి, ఇళ్ళు వస్తాయి పోతాయి, ఇవి కాదు ఇంపార్టెంట్. దేవునితో మనకున్నటువంటి రిలేషన్షిప్ చాలా ముఖ్యమైనది. అది ఆయనకు అర్థమైంది. అందుకని ఆయన అన్నాడు, వీటన్నిటి కోసం దేవుడిని వదిలేసుకోవడం ఏంటి? ఉంటే ఉంటాయి, ఊడిపోతే ఊడిపోతాయి, దేవుడు ఇస్తాడు, దేవుడు తీసుకున్నాడు. ఈరోజు తీసుకున్నాడు, వీయడం వల్ల ఏమవుతుంది? ఇది యోగు క్యాంప్. కానీ యోగు భార్యకి అర్థం కావట్లా. ఎందుకంటే ఆవిడ ఎక్కడుంది? ఇక్కడ. అయ్యో ఈ పోయింది, అయిపోయింది, ఇక నాకు దిక్కేంటి? యోగు పైకి ఎగిరి చూసినప్పుడు దేవుడు కనబడుతుంది. ప్రేమైనటువంటి వాడు. ఆయన ఎంత ప్రార్థనాపరుడు కాకపోతే ఎంత ఆత్మీయ స్థితికి వస్తాడు. అన్నింటినీ వదిలేసుకుంది. బాధ ఉంది, మనసు కష్టం, ఇబ్బంది ఉంది. కానీ బాధలో, శ్రమలో, దుఃఖంలో కూడా దేవుడిని ఒక్క మాట కూడా అనుకున్నాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు.
ఆయన చూసుకుంటాడు. నేను దాని గురించి ఏ బాధపడాల్సిన అవసరం. నేను ఈ మధ్యకాలంలో నేర్చుకున్నటువంటి ఒక పాట, దేవుడు ఇస్తాడు, దేవుడు తీసుకుంటాడు. ఎందుకు అని అడగకుండా ఉంటే మనకు లేదు. ఎందుకు అని క్వశ్చన్ చేయకుండా ఉంటే మనకు లేదు. ఎందుకు అని అడిగితే లేనిపోని గర్భిని మన జీవితం అంతా. ఎందుకు అంటే ఫలానా తప్పు చేసాం, ఫలానా పాపం చేసాం, ఫలానా ఇబ్బంది చేసాం, అందువల్లే నీకు ఇది వచ్చింది. చుట్టూ ఉండే వాళ్ళందరూ ఈ మాటలు చెప్తారు. మన యోగ గ్రంథంలో రాబోయే వ్యక్తులతో ధ్యానం చేస్తాం. కానీ ఎందుకు అనే ప్రశ్న వేయకుండా ఉంటే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయన ఇష్టం అనుకుంటే మన జీవితం ఆశీర్వాదకరంగా సాగుతుంది. తనలో వచ్చాను ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైనటువంటి సహోదరి, ఈ రాత్రి సమయంలో మాట నీ జ్ఞాపకం చేయాలనుకుంటావు. ప్రార్థన లేకుండా ఆత్మీయత వేరుపడదు. పరిశుద్ధత వేరుపడదు. దేవుణ్ణి స్తుతించడం వేరుపడదు. ప్రార్థన లేకపోతే దేవుని గొప్పతనం తెలుసుకోవడం వేరుపడదు. ఒక మనిషి మోకాళ్ళు లొంగి తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో సాగిలపడితే దేవుడు పరలోకాన్ని తెరిచి మర్మాలను ఎదుట చూపిస్తాడు. ఇది ప్రార్థనకు ఉన్నటువంటి బలం. యోగు దాన్ని తెలుసుకున్నాడు. దేవుని చిత్తాన్ని గమనించడం నేర్చేసుకున్నాడు. ఇంకా ఆయనకి ఏ దిగులు లేదు. అందుకనే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఇప్పుడు ఏంటంట, నాకేం ఇబ్బంది, ఆయన ఉన్నాడు. ఈ ఒక్క మాట నీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోదు. ఆయన ఇస్తాడు, ఆయన తీసుకుంటాడు. ఇప్పుడు ఏంటంట, నీ జీవితంలో చెడు జరిగిన ప్రతిసారి ఈ మాట నీ మనసులో పెట్టాడు. అక్కడే విజయాన్ని చేస్తాడు దేవుడు. జయించేసావు నువ్వు అపవాది ఆ మాట చెప్పడంతో. ప్రార్థనలో ఉన్నత స్థాయికి వెళ్ళిన వాడే ఆ మాట చెప్పగలరు. ప్రతిరోజు నీ కాళ్ళు వంచడం నేర్చుకో. నీ నోట్లో నుంచి దేవుణ్ణి స్తుతించడం మాత్రమే వస్తుంది. ప్రతిరోజు దేవుని ఎదురు సాగిల పడడం అలవాటు చేసుకో. నీ నోట్లో నుంచి దేవుని యొక్క గానాలు బయటకు వస్తాయి. ప్రతిరోజు దేవుని ఎదుట ప్రభువా అని నీ చేతులు చాపడం నేర్చుకో. దేవుడి చేతుల్లో నుంచి ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటో నీ కళ్ళకు కనబడుతుంది. ప్రతిరోజు దేవుని సన్నిధిలో కూర్చొని యజమానురాలు తన దాసుల కొరకు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం కొరకు కనిపెట్టినట్లు నువ్వు కనిపెడుతూ ఉండు. ఆ దాసురాలు కనిపెట్టినట్లు యజమానురాలు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం నీ కళ్ళ ముందు కదలాడేటట్టు చేస్తాడు. రాజుల హృదయములు యెహోవా చేతిలో నీటి కాలువల్లాగా ఉన్నాయని దేవుని లేఖనం చెప్తుంది కదా. దేవుని ఎదుట సాగిలు. ప్రేమైనటువంటి సహోదరు, ప్రార్థన లేకుంటే మన జీవితం వృధా అయిపోతుంది. మనం పాడే పాటలు వేస్ట్ అయిపోతాయి, చదివే వాక్యం వేస్ట్ అయిపోతుంది, మనం చేసే దాన ధర్మాలు వేస్ట్ అయిపోతాయి. వీటన్నిటికీ ఒక అర్థాన్ని ఇచ్చి ప్రార్థన, ఆ ప్రార్థన జీవితం ప్రభు చెంతకు నడిపిస్తుంది, తగ్గింపునిస్తుంది, నీకు విధేయతను వినయాన్ని ఇస్తుంది. వినయం నీలో రాలేదంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా ప్రార్థనా పరురాలు కాలేదు అని అర్థం. ఎవరన్నా ఏమన్నా చెప్తే ఒక కఠినంగా ఒక మాట అంటే ఓర్చుకోలేని పరిస్థితి నీకు ఎందుకుందో తెలుసా? వినయం లేదు. వినయం లేదంటే ప్రార్థన లేదు.
యేసయ్య వేకువజామున వెళ్ళిపోయి ప్రార్థన చేసేవాడు. అందుకని శిలువ మీద మేకులతో కొట్టేసి ముళ్ళ కిరీటం పెట్టి అర్థాలు చేస్తూ బట్టలు చించేసుకుంటుంటే కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ప్రభువా క్షమించు అనగలిగేంత సహనం ప్రార్థనలో నుంచి వచ్చింది. అందుకని ప్రార్థించడం నేర్చుకో యోగులా. ఫ్లై లైక్ ఎన్ ఈగల్, పక్షిరాజు ఎగిరినట్లు నీ ఆత్మలో సంచారం చేయి. గగనాల్లోకి వెళ్ళి క్రింద ఉన్నవన్నీ, భూమి మీద ఉన్నవన్నీ స్పష్టంగా చూపిస్తాడు నా దేవుడు. అది కేవలం ప్రార్థనతోనే సాధ్యం. అలాంటి ప్రార్థన పరురాలుగా మారడానికి ప్రయత్నం చేయి. ప్రార్థించుకున్నాం. మధ్యలో ఉన్నటువంటి దివ్య ప్రార్థన చేసుకున్నాం.